మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డు వివాదంపై సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ తేదీలో మార్పు చేసింది సుప్రీంకోర్టు. నిజానిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలన్నారు వైవి సుబ్బారెడ్డి. లడ్డు వివాదంపై వాస్తవాలు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ రెండు పిటిషన్లు ఒకేసారి విచారించనుంది సుప్రీంకోర్టు. తిరుమల లడ్డు వివాదంపై సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ తేదీలో మార్పులు చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వైవి సుబ్బారెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇరువురు దాఖలు చేసిన పిటిషన్లు కలిపి 30వ తేదీన విచారణకు సుప్రీంకోర్టు నిర్ణయించగా తెలుస్తోంది. తేదీలకు సంబంధించి, ఈ తేదీల మార్పులకు సంబంధించి అలాగే విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి వెంకటేష్? లడ్డు వివాదం కేసును సుప్రీంకోర్టు వచ్చే సోమవారం విచారించబోతోంది. నిజానికి మొదట ఈ కేసును అక్టోబర్ 4వ తేదీన విచారిస్తామని రిజిస్ట్రీ వెల్లడించినప్పటికీ ఈ కేసుకున్నటువంటి ప్రాముఖ్యత, ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని కేసు విచారణను ముందుకు జరిపారు. సో ఆ నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీన కేసు విచారణ జరగబోతోంది. ఈ కేసు విచారణ జరపాలని ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే బీజేపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఈ సిట్ ఏర్పాటు పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దీంట్లో జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డు తయారు చేశారని ఆయన బహిరంగంగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటనకు అనుగుణంగానే సిట్ నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పక్షపాత పూరితంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిట్ కాకుండా నేరుగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారానే ఈ అంశం పైన విచారణ జరపాలన్నది ప్రధానంగా పిటిషనర్లు వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నటువంటి వాదన. ఎందుకంటే దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల మంది హిందువులు తిరుమల దేవదేవుని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలు వెలికి రావాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో విచారణ జరగాలని కోరుతున్నారు. ఓకే వెంకటేష్.